పుస్తక ప్రియులతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మైదానంలో నిర్వహిస్తున్న 36వ పుస్తక మహోత్సవం మంగళవారం కిటకిటలాడింది. యువత ఎక్కువ మంది పుస్తక మహోత్సవానికి వచ్చి ఏ స్టాళ్లలో ఎటువంటి పుస్తకాలు ఉన్నాయో తిలకించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఉత్సాహంగా తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి వస్తున్న పాఠకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం నగరానికి చెందిన వారు మాత్రమే కాకుండా కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుస్తక ప్రియులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పుస్తక మహోత్సవానికి తరలి రావడంతో మంగళవారం సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణం రద్దీగా మారింది. బుక్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కొన్ని స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పుస్తక ప్రేమికులు, చిన్నపిల్లలతో సందడి నెలకొంది. బుక్ స్టాల్స్ సాహిత్యాభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక స్టాల్స్ కలకలలాడుతున్నాయి. రామాయణం, భాగవతం గ్రంథాలతో పాటు అన్ని ఆలయాల స్థల పురాణాలు, భక్తి పుస్తకాలు, సహస్రనామాలు, చాలీసా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక న్యాయశాస్త్రం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తక స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. న్యాయశాస్త్రం, చట్టాలు, జీఎస్టీ, సిపిఏ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పుస్తకాలు లభించే 2 స్టాళ్లను ఈ ఏడాది ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో విద్యార్థులకు అవసరమైన సమగ్ర పుస్తకాలకు సంబంధించిన స్టాళ్లు సైతం సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఆయా స్టాళ్లలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన వ్యక్తిత్వ వికాసం సహా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జేఈఈ, నీట్, నెట్, ఎస్ఎస్సీ గ్రూపులకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఆయా స్టాళ్లలో లభిస్తున్నాయి. బుక్స్ అన్ని చాలా బాగున్నాయి. డిఫరెంట్ బుక్స్, తెలుగు, ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. ఇంకా ఫిక్షన్, నాన్ ఫిక్షన్, నావెల్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి. ఈసారి తెలుగు బుక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లీష్ టైటిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. నాన్ ఫిక్షన్ బుక్స్ జియో పాలిటిక్స్ గురించి, దాని తర్వాత ఫిక్షన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడానికి దొరికినాయి ఇక్కడ. మొత్తానికి ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం థీమ్గా తీసుకొని ఈ బుక్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 36 పుస్తక మహోత్సవం చాలా బాగా జరుగుతుందండి. ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. సుమారుగా 250 స్టాల్స్ పైన ఇక్కడ ఏర్పాటు చేయడం. పుస్తక ప్రియులకి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చరిత్రకు సంబంధించిన, సంస్కృతి, అలాగే దాంతోపాటు మనకి ఆర్థిక సంబంధించిన విషయాలు, అలాగే చిన్నపిల్లల ఎడ్యుకేషన్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి సార్. మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతున్నాయి. సాహిత్యపరంగా కానీ అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పుస్తక ప్రియులు ఎవరైనా వచ్చి ఇక్కడ మీకు కావాల్సినటువంటి పుస్తకాలని మీరు పరిశీలించి తీసుకోవచ్చు. పుస్తక మహోత్సవం ప్రారంభం నుంచి విద్యార్థులు, సాహితీ ప్రియులు వస్తూనే ఉన్నారు. కొన్ని విద్యా సంస్థలు పుస్తక మహోత్సవాన్ని బుక్ టూర్గా ప్రకటించుకున్నాయి. ఒక్కో రోజున విద్యార్థులను పుస్తక మహోత్సవానికి తీసుకువస్తున్నారు. పుస్తక మహోత్సవానికి వస్తున్న పాఠకుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రచురణకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాహితీ ప్రియులు, పుస్తక రచయితలు, శ్రేయోభిలాషులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. శాస్త్ర విజ్ఞానం, వినోదం, ఆహ్లాదం, సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం నవలల స్టాళ్ల వద్ద రద్దీ కనిపించింది. చాలా బాగుంది సార్. అన్ని చోట్ల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఇలా పార్టిసిపేట్ చేయడం, పుస్తకాలు అన్నీ చాలా బాగుంది. చూడటానికి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. ప్లస్ అన్నీ తెలుసుకోవచ్చు. అన్ని స్టాల్స్ ఒక చోట అంటే ఇది ఒక పండగలాగా, ఒక ఫెస్టివల్లా ఉంది. చాలా బాగుంది సార్. అంతకంటే ఏం చెప్తాం, ఇంకా చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అంతే. యాక్చువల్లీ మాది ఇక్కడ విజయవాడే సార్. కానూరు నుండి వచ్చాము. జస్ట్ సీయింగ్ చేస్తున్నాము, ఇంకేం తీసుకోలేదు. తీసుకుంటాం, అన్నీ ఒకసారి చూసిన తర్వాత తీసుకుంటాం. బాగుంది, అందరూ వచ్చి చూడండి. బుక్స్ కూడా కొనండి. టీవీలు, ఫోన్లు వదిలేయండి, బుక్స్ చదవండి.